ఒక ఊరిలో సోమలింగం, సుబ్బమ్మ అనే దంపతులు ఉండేవారు. సుబ్బమ్మ ఉత్త అమాయకురాలు, లోకజ్ఞానం లేని మనిషి. సోమలింగం చాలా ఓర్పు కలిగినవాడు. సుబ్బమ్మ అమాయకత్వంతో చేసే పనులను భరిస్తూ ఉండేవాడు. సుబ్బమ్మ, ఈరోజు పొలంలో చాలా పని చెయ్యాల్సి ఉంది. అందుకని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాలేను. నువ్వే నా కోసం భోజనం తీసుకురా. అలాగే, నేను మీకోసం తప్పకుండా భోజనం తెస్తాను. మీరు నిశ్చింతగా పొలానికి వెళ్ళి పని చేసుకోండి. ఇదిగో సుబ్బమ్మ, నీకు చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్యన ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. భోజనం తెచ్చేటప్పుడు అన్నం కూరలతో పాటు కాస్త చల్లటి గడ్డ పెరుగును కూడా తీసుకురా. అని చెప్పి సోమలింగం పొలానికి వెళ్ళాడు. కాసేపటి తర్వాత సుబ్బమ్మ వంట పూర్తి చేసి ఒక కుండలో గడ్డ పెరుగును పెట్టుకుని పొలానికి వెళ్ళింది. దారిలో ఎండ ఎక్కువగా ఉండడంతో ఆమెకు ఒక సందేహం వచ్చింది. అయ్యో, ఈ ఎండకు కుండలో ఉన్న పెరుగు వేడిగా అయిపోయుంటుంది. మా ఆయన పెరుగు చల్లగా ఉండాలన్నాడు. అందుకని ఈ కుండను కాసేపు ఆ నీళ్లల్లో ముంచుతాను. అప్పుడు అందులో ఉన్న పెరుగు కూడా చల్లగా ఉంటుంది అని సుబ్బమ్మ ఆ పెరుగు ఉన్న కుండను నీళ్లలో ముంచింది. కాసేపటి తర్వాత ఆ కుండను బయటకు తీసి, ఆ ఇప్పుడు కుండలో ఉన్న పెరుగు చల్లగా అయ్యుంటుంది. ఈ పెరుగు తిని మా ఆయన నన్నెంతో మెచ్చుకుంటాడు అని మురిసిపోయింది. కాస్త దూరం వెళ్ళాక సుబ్బమ్మకు తన వెంట ఎవరో వస్తున్నట్టు అనిపించింది. దాంతో వెనక్కి తిరిగి చూసి, ఏయ్, ఎవరు నువ్వు? నా వెనకాలే ఎందుకొస్తున్నావు? ముందు నువ్విక్కడి నుండి పో అంటుంది. నిజానికి అది సుబ్బమ్మ నీడ. అది తెలియని సుబ్బమ్మ తన వెంట ఎవరో వస్తున్నారనుకుని పొరపాటు పడుతుంది. ఏంటి, ఇది వెళ్ళట్లేదు? ఓహో, దీనికి ఆకలేస్తున్నట్టుంది. నా దగ్గర భోజనం ఉందని తెలిసి నా వెంట పడుతున్నట్టుంది. సరే సరే, నాకర్థమైందిలే. నువ్వు భోజనం కోసమే నా వెంట పడుతున్నావు కదా. ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోవడానికి నేనేమైనా తెలివి తక్కువదాన్నా ఏంటి? ఉండు, నీకిప్పుడే అన్నం పెడతాను అని సుబ్బమ్మ తన దగ్గర ఉన్న భోజనంలో సగం భోజనం ఆ నీడకు పెట్టి, ఇదిగో ఇక్కడ భోజనం పెట్టాను, వచ్చి కడుపు నిండా తిను అని వెళ్ళింది. మరికొంత దూరం వెళ్ళాక మళ్ళీ సుబ్బమ్మ తన నీడను చూసి, అరే, దీనికి ఇందాక అన్నం పెట్టాను కదా, అయినా నా వెనకాలెందుకొస్తుంది? బహుశా దీనికి ఆ భోజనం సరిపోయినట్లేదు. చూస్తుంటే ఇది తిండి కోసం నన్నేమైనా చేసేలా ఉంది అని తన దగ్గర ఉన్న భోజనం మొత్తం ఒక ఆకులో పెట్టి, ఇదిగో, నా దగ్గర ఉన్న భోజనం మొత్తం నీకే పెట్టేశాను. ఇక నీకు పెట్టడానికి నా దగ్గర భోజనం లేదు. దీంతో సరిపెట్టుకో. అవతల మా ఆయన నా కోసం ఎదురుచూస్తుంటాడు అని చెప్పి అక్కడి నుండి త్వరగా నడుస్తూ పొలానికి వెళ్ళింది. దూరం నుండి సుబ్బమ్మను చూసిన సోమలింగం, అమ్మయ్యా, వచ్చావా? నాకు బాగా ఆకలేస్తుంది. అయినా భోజనం తేవడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? ఏం చెయ్యను మరి, నా వెంట పడ్డ ఆ తిండిబోతుని తప్పించుకురావడానికి ఇంత సమయం పట్టింది నాకు. తిండిబోతు ఏంటి సుబ్బమ్మ? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అరే, నువ్వింకా నా వెనకే ఉన్నావా? ఇదిగో, ఇదే నేను చెప్పిన తిండిపోతూ. ఇందాకట్నుండి తిండి కోసం నా వెంటే పడుతుంది. అప్పటికీ నేను దానికి నా దగ్గర ఉన్న భోజనం మొత్తం పెట్టేశాను. అయినా ఇది నన్ను వదిలిపెట్టట్లేదు అని తన వెనుక ఉన్న నీడను చూపించింది. అయ్యో సుబ్బమ్మ, నీ తెలివి ఏడ్చినట్టే ఉంది. అది నీ నీడ కాబట్టే నిన్ను అనుసరిస్తూ వచ్చింది. ఇది తెలియక ఎవరో నీ వెంట పడుతున్నారనుకుని ఉన్న భోజనం మొత్తం దానికే పెట్టేశావు. ఇప్పుడు నేనేం తినాలి? అయ్యో, నేను మరీ అంత తెలివి తక్కువదాన్నా ఏంటి? ఇదిగో, ఈ కుండలో మీకోసం చల్లటి గడ్డ పెరుగును దాచిపెట్టాను. దీంతో మీ ఆకలి తీరడంతో పాటు మీ పొట్టలో కూడా చల్లగా ఉంటుంది మంచిది, కనీసం నువ్వు నాకు ఈ పెరుగునైనా మిగిల్చావు. అని ఆకలితో ఉన్న సోమలింగం ఆ కుండను తీసుకుని పెరుగు తినబోయాడు. కాని ఆ కుండలో పెరుగుకు బదులుగా నీళ్లు కనిపించడంతో, ఇదేమిటి సుబ్బమ్మ, ఇందులో పెరుగు లేదు, ఉత్త నీళ్లు మాత్రమే ఉన్నాయి అని ఆ కుండను చూపించాడు. అది చూసిన సుబ్బమ్మ ఒక్క నిమిషం ఆలోచించి, అయితే ఇది ఆ చాపల పనే అయ్యుంటుంది. అమ్మో, ఎంత మోసం! కుండలో ఉన్న పెరుగు మొత్తం తినేసి దాని స్థానంలో కుండలో నీళ్లు పెట్టి నన్ను భలే బురిడి కొట్టించాయి. నిజంగా వాటి తెలివిని మెచ్చుకోవాల్సిందే
అని అమాయకంగా చెప్తున్న సుబ్బమ్మ మాటలు విని సోమలింగానికి చిర్రెత్తుకొచ్చింది. ఓసే పిచ్చి మొహందానా, చేపలు పెరుగు తినడమేంటి? అసలేం చేసి చచ్చావో చెప్పు. పొద్దున మీరు నాకేం చెప్పారు? చల్లటి గడ్డ పెరుగు తీసుకురమ్మని చెప్పారు కదా. నేను మీరు చెప్పినట్టుగానే కుండలో చల్లటి పెరుగుని తెచ్చాను. దారిలో ఎండవేడికి అది వేడిగా అయిపోయింది. అందుకని దాన్ని చల్లగా చెయ్యడం కోసం కుండను నీళ్ళల్లో ముంచాను. అంతే. అందులో ఉన్న చేపలు పెరుగు మొత్తం తినేసి ఇలా నీళ్లు నింపి పెట్టాయి. ఇందులో నా తప్పేమైనా ఉందా చెప్పండి? లేదు తల్లి, ఇందులో నీ తప్పేం లేదు. నీ తెలివితేటల గురించి తెలిసి కూడా నీకు పని చెప్పడం నాది తప్పు. నిన్ను చేసుకున్నందుకు నాకు తప్పుతుందా? ఈ పూటకు ఈ నీళ్లు తాగి సరిపెట్టుకుంటానులే. అలా సుబ్బమ్మ తన అమాయకత్వంతో ఏదో ఒక తింగరి పని చేస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఒక పని మీద సోమలింగానికి పట్నం వెళ్ళవలసి వచ్చింది. ఇదిగో సుబ్బమ్మ, నేను ఒక పని మీద పట్నంకి వెళ్తున్నాను. రేపటి వరకు రాను. ఇంట్లో ధాన్యం అమ్మిన డబ్బులున్నాయి. అసలే ఊర్లో దొంగల భయం కూడా ఉంది. అందుకని నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. నేను వచ్చేంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు. అని చెప్పి సోమలింగం వెళ్ళాడు. కాని సుబ్బమ్మకు రోజులో ఒక్కసారైనా ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడకపోతే ఏమీ తోచేది కాదు. మా ఆయన నన్ను ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. కానీ నేనెవరితో అయినా మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు. అయినా మా ఇంట్లో డబ్బుంటేనే కదా ఆ దొంగలొచ్చేది. అదే మా ఇంట్లో డబ్బు లేదని ఆ దొంగలకి తెలిసేలా చేస్తే దొంగలు మా ఇంటికి రారు కదా. అప్పుడు నేను హాయిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఆలోచించి సుబ్బమ్మ ఒక కాగితం పైన మా ఇంటి బీరువాలో ధాన్యం అమ్మిన డబ్బులు లేవు అని రాసిపెట్టి అది అందరికీ కనిపించేలా ఇంటి ముందున్న గోడకు అంటించి బయటకు వెళ్ళింది. కాసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఇద్దరు దొంగలు ఆ కాగితాన్ని చూసి, ఒరేయ్ చూసావా, వీళ్ళెవరో మహా తెలివిగలవాళ్ళు. ఇంట్లో డబ్బులు లేవని కాగితంలో రాసి మరీ పెట్టారు. ఇలా రాసి పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బులుంటాయిరా. సరే, త్వరగా పద. ఎవరైనా వచ్చేలోపే వెళ్ళి మన పని ముగించుకొద్దాం. అని దొంగలు లోపలికి వెళ్లి బీరువాలో ఉండే డబ్బులు కాస్త ఎత్తుకుపోయారు. మరుసటి రోజు పట్నం నుండి తిరిగి వచ్చిన సోమలింగం విషయం తెలుసుకుని, సుబ్బమ్మ, నీ తెలివి తక్కువతనంతో నా కష్టాన్నంతా దొంగల పాలు చేశావు. ఇక నిన్ను భరించే ఓపిక నాకు లేదు. వెంటనే నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో. అని సుబ్బమ్మను ఇంటి నుండి పంపించేశాడు. దాంతో సుబ్బమ్మ ఏడుస్తూ ఊరి బయట ఉన్న ఒక అరుగు మీద కూర్చొని, అయ్యో, మా ఆయన నన్ను ఇంట్లో నుండి పంపించేశాడు. చీకటి పడుతుంది. ఇప్పుడు నేనెక్కడికి పోవాలి? ఈ రాత్రికి ఎక్కడ పడుకోవాలి? అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకు కాస్త దూరంలో ఒక పెద్ద బండరాయి కనిపించింది. దాంతో సుబ్బమ్మ ఆ రాయి దగ్గరకు వెళ్ళి, అరే, నువ్వు చాలాసేపటి నుండి ఇక్కడే నిలబడి ఉన్నావెందుకు? మీ ఆయన కూడా నిన్ను ఇంటి నుండి గెంటేశాడా? అయితే పద, ఈ రోజుకు నువ్వే నాకు తోడు. మన ఇద్దరం అరుగు మీద పడుకుందాం అని రాయిని గట్టిగా నెట్టడం మొదలుపెట్టింది. అలా నెట్టడంతో కాసేపటికి ఆ రాయి పక్కకు జరిగి దాని కిందన సుబ్బమ్మకు ఒక ఇత్తడి బిందె కనిపించింది. ఆ బిందెలో మిలమిలా మెరుస్తున్న బంగారు నాణేలు ఉన్నాయి. కాని సుబ్బమ్మ వాటిని చూసి, అయ్యో, ఇన్ని నాణాలు ఈ బిందెలో ఇరుక్కుపోయాయి. అయినా వీటికి గాలి ఎలా తగులుతుంది? ఈ బిందెను మా ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. ఆయనే ఈ బిందెలో ఇరుక్కుపోయిన నాణాలను బయటకు తీస్తాడు అని సుబ్బమ్మ ఆ బిందెను తన నెత్తిమీద పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బమ్మను చూసి సోమలింగం కోప్పడబోయాడు. కాని ఆమె తలపై ఉన్న బిందెను చూడగానే అతనికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఏవండీ, ఈ బిందెలో కొన్ని నాణాలు ఇరుక్కుపోయాయి. వీటికి గాలి తగలక ఇబ్బంది పడుతుంటే నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరే వీటికి సహాయం చెయ్యాలి అని సుబ్బమ్మ చెప్పిన మాటలు విన్న సోమలింగం, సుబ్బమ్మ, నీ అమాయకత్వమే నీకు ఈ బంగారం దొరికేలా చేసింది. నీ గురించి తెలిసి కూడా నిన్ను ఇంటి నుండి పంపించి వేయడం నా తప్పే. నన్ను క్షమించు. లోపలికి రా అని సుబ్బమ్మను లోపలికి ఆహ్వానించాడు. ఆ తరువాత వాళ్లకు దొరికిన ఆ బంగారు నాణాలతో వాళ్ళు సుఖంగా జీవించారు. కాని సుబ్బమ్మ అమాయకత్వంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు.